హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక రెసిపీ అయితే చేశానండి. అదే బీన్స్ కొబ్బరి మసాలా కూర అండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఇక్కడ బీన్స్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఉడికాయండి. మనకి ఇలా మనం చూసుకుని చేత్తో ఇలా అంటే అవి అనేవి 2 ముక్కలుగా అవ్వాలి. అప్పుడు మనకు ఉడికినట్టు. చూశారు కదా, ఇవైతే ఉడికాయి. కొంచెం ఆ వాటర్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కరివేపాకండి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలండి. ఈ బీన్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కూరని. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని 1 నిమిషం అయితే ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి లేట్ ఉండదు. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరిని తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే 4 వెల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇందులోనే కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు అయితే వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనము ఆల్రెడీ బీన్స్ని ఉడికించుకున్నాం కాబట్టి వెంటనే అయిపోతుంది. ఈ మసాలాని ఇందులో వేసి ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. మనకి పచ్చివాసన పోయడం ఎలా అంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ పచ్చివాసన పోయిన తర్వాత. ఇప్పుడు మనకు కూర రెడీ అయినట్టు. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ బీన్స్ అనేవి మన జుట్టుకి చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ తింటే మన జుట్టు అనేది చాలా హెల్దీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇందులో నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఎంత సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా 1 నిమిషం ఉంచుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అవుతుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి.